హాయ్ అండి ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన స్పెషల్ ఏంటో చూద్దామా? ఇంకొక వీడియోతో వచ్చేసానండి. రండి చెప్పేస్తాను. స్పెషల్ బ్యాచిలర్స్ ఎగ్ ఫ్రై అండి. అదే కోడిగుడ్డు పొరుటు బ్యాచిలర్స్ కూడా చేసుకునేలా. ముందుగా మనం ఇలా ఆనియన్స్ కట్ చేసుకున్నాక పొయ్యి మీద బాండీ పెట్టి కొంచెం ఆయిల్ వేసి కొంచెం పోపులు వేయండి. ఇది 10 నిమిషాలు, 10 నిమిషాలు అయిపోద్దండి. కొంచెం ఏమంటారు, మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఉల్లిపాయలు మగ్గేంత వరకు. ఇలా ఆయిల్ వేగినాక, పోపు వేగినాక ఆనియన్స్ వేసుకోండి. సో ఆనియన్స్ మీరు ఎలా కోసుకున్నా పర్లేదు. ఇలా వేసిన తర్వాత మంచిగా మనం ఏమీ మిక్స్ చేయొద్దు, గరిటతో ఏం మిక్స్ చేయకుండా అలా మూత పెట్టేసేయండి. ఒక 5 నిమిషాలు అని చెప్తున్నాను అనమాట. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా మూత పెట్టేస్తే మంచిగా మగ్గిపోతాయి మా ఆనియన్స్ అనమాట. ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవి మంచిగా కుక్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా కుక్ అయిన తర్వాత మీరు ఖచ్చితంగా మూత పెడితే ఏంటంటే కలపకుండా మూత పెడితే కుక్ అయిపోతుంది. సో అలా మూత తీసినాక ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇలాగ పసుపు వేసుకోండి, ఒక 1/2 టీ స్పూను. అలానే ఉప్పు కూడా వేసుకోండి, మనకి తగినంత ఉప్పు. ఎంత కావాలనుకుంటే నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ అట్లా యూస్ చేశాను. కొంచెం నాకు అప్పటికి తక్కువైంది, బట్ తర్వాత యాడ్ చేసుకున్నాను. సో ఇదేంటంటే మంచిగా వేసుకొని నీట్గా ఉప్పు వేసుకున్నాక కలుపుకోవాలన్నమాట. తక్కువైనా పర్లేదండి, ఎక్కువ మాత్రం అవ్వకూడదు. ఎందుకంటే ఉప్పు తగ్గితే కలుపుకోవచ్చు, ఎక్కువైతే మళ్ళీ తీయడానికి ప్రాబ్లం అవుతుంది. సో కొంచెం తక్కువ వేసుకోండి, అవసరమైతే తర్వాత కలుపుకోవచ్చు. బ్యాచిలర్సే కదా, ఫాస్ట్గా అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట, ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి. సో ఇలాగ కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మనం 2 నుంచి 5 నిమిషాలు ఇలా మూత పెట్టేసుకొని తీసేయాలి. అదేంటి 10 నిమిషాలు అన్నారు, ఇంకా మళ్ళీ ఇక్కడ 5 అని చెప్తున్నారు, 10 నిమిషాలు అయిపోయింది కానీ అదేనండి, ఇది లాస్ట్ స్టెప్పే, కంగారు ఏం పడమాకండి. ఇలా మూత తీసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని కారం వేసేయండి. సో కారం వేసేసినాక మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోండి మళ్ళీ. సో ఏంటంటే ఇక్కడ తొందరగానే అయిపోతుంది. కారం మిక్స్ చేసిన వెంటనే మీరు మూత పెట్టడాలు అయ్యేం అవసరంలా. ఇలా తిప్పుతూ ఉంటే ఒక 1 మినిట్ మీకు పచ్చి స్మెల్ అనేది పోతుంది. కారం ఆల్రెడీ అవి మంచిగా కుక్ అయినాయి కాబట్టి. సో ఇలాగా ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వెంటనే వేసేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఎగ్స్ వేసిన తర్వాత మూత పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. కొంచెం ఉడికి మీకు ఆమ్లెట్ టైప్స్ వస్తాయి, అందుకని మూత పెట్టాము. లేదంటే మంచిగా ఇలా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఏం చేయాలి, సర్వింగ్ బౌల్లో తీసుకొని తినేయడమే. సో ఇదండి మన ఇవాళ వీడియో. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి వెళ్ళిపోండి. బాయ్.